లో ఫైనల్ అయిన పొత్తులు, అభ్యర్థులు, సీట్లు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? 2024లో వైఎస్ఆర్సీపీని ఓడించే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎప్పుడెప్పుడు అన్నది బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో చేరింది. అయితే టీడీపీ 17 పార్లమెంటు 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 24 నుంచి 21 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ నుంచి 2 పార్లమెంట్ స్థానాలకి వాళ్ళు పోటీ చేస్తున్నారు. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్లో వాళ్ళు పోటీకి దిగనున్నారు. ఇక మరొక వైపు హరిరామజోగయ్య గారు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఆయన రాసిన మరొక లేఖ. సింపుల్గా నేను చెప్తాను ఒక వర్డ్లోని, కాపు కాసే బడుగు వర్గాల రాజ్యానికి తెర పడబోతుంది. అంతేకాకుండా కమ్మారెడ్డి రాజ్యానికి మరోసారి తెరలేస్తుంది. ఇక్కడ క్లోజ్ అవుతుంది, తెర పడిపోతుంది. వీళ్ళు ఏదైతే ఆ కళ ఉన్నదో ఆ కళకి వాళ్ళు తెరలేస్తుంది వాళ్ళకి అని చెప్పి డైరెక్ట్గానే హిట్ చేశారు. ఇక మరోవైపు తెనాలిలో గీతాంజలి మరణంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నడుస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్. ఈ అంశాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయని, వాళ్ళు ముఖ్య నాయకులు ఎవరో ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున రచ్చ సాగుతున్న నేపథ్యం. సో ఎవరు చేసినా సరే ఇలాంటి వికృతాలు, అకృత్యాలు ఖచ్చితంగా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం దీని వెనకాతల అసలు శక్తులు ఏమున్నాయి, లేకపోతే ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుండి రచ్చరచ్చ చేస్తున్నారా అనే అంశం. మరొక వైపు ఈ నెల 17న భారీ బహిరంగ సభ. మరొక్కసారి 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక వ్యూహం నాకు వదిలేయండి, టైమింగ్ నాకు వదిలేయండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఏపీని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని నేను కాపాడుకోలేనా? భీమవరంలో ఆయన ఆంజనేయులు గారు ఎవరో జాయిన్ అయ్యారు. సో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళని వ్యూహం సినిమా తీసుకోమనండి, మనం వ్యూహం వేద్దాం, ఇది ఆయన ఇచ్చిన స్లోగను. సో ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కె వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక వెంకట గురుమూర్తి గారు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. జరుగుతున్న పరిణామాలు, పొత్తుల అంశాలు ఇవన్నీ ఎలాంటి మరుపులు తిరగబోతున్నాయి, అసలు ఈ గీతాంజలి ఎపిసోడ్ ఏంటి, హరిరామజోగయ్య గారు మళ్ళీ లేఖ అస్త్రాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి మంచి జరుగుతున్నాయి, ఎవరికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సార్, ఎట్టకేలకి అసలు బీజేపీ వస్తుందా రాదా, వస్తే ఎన్ని సీట్లు తీసుకుంటుంది, ఏ రకంగా వెళ్తుందని చాలా అంశాలు వచ్చినాయి. ఫైనల్గా బీజేపీ పొత్తు పార్టీలతో కలిపి ముగ్గురు ముచ్చటగా వెళదాము అన్నారు. సభ కూడా షురూ చేశారు. 17వ తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారంట. మోదీ గారు ప్రత్యక్షంగా రానున్నారు. 2014 సీన్ మళ్ళీ చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని. సో సక్సెస్ మంత్రాయా ఇది? వర్మ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇది 2024 ఎన్నికలు, చిలకలూరుపేటలో జరిగేటువంటి బహిరంగ సభ ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు అంటే ఇది కీలకమైనటువంటి బహిరంగ సభ పొలిటికల్ గా చూస్తే. ఈ కాంబినేషనే కదా 2014లో గెలిచింది. కాబట్టి ఇదే కాంబినేషన్ మళ్ళీ గెలుస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది బయట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మరి ఈ కూటమికి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నారు. 17న వాళ్ళు సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఈ రోజున ఢిల్లీలో పెద్ద బాంబు పేల్చారు కేంద్ర ప్రభుత్వం. సిఏఏ నోటిఫికేషన్ ఇచ్చేశారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి మైనారిటీలు తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అది వివాదాస్పదమైనటువంటి చట్టం. మరి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అంశం. అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ అని కాదు కదా. వాళ్ళు ఆలోచించారు అంటే మోదీ గారు, అమిత్ షా గారు అంత రిస్క్ అయ్యేది ఉంటే ఆ అమెండ్మెంట్ చేస్తారా?
ఆ చట్టం వల్ల వాళ్ళకి లాభం అండి, రిస్క్ ఏం లేదు, వాళ్ళకి లాభం జరిగింది. వాళ్ళు అందుకనే రిలీజ్ చేశారు దాన్ని. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది కదా కాదా ఇక్కడ? అదే అండి, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ దేశవ్యాప్తంగా వాళ్ళకి లాభం జరగాలి లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి దాని మీదనే వాళ్ళు ఆ రిస్క్ ఉంది కాబట్టి లాభం కోసం రిలీజ్ చేశారు ఎన్నికలకు ముందు. ఏంటి అంటే దాన్ని ముస్లిం మైనారిటీలు అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అదే విధంగా కొన్ని పార్టీలు వ్యతిరేకించే నేపథ్యంలో హిందూ ఓటు మొత్తం పోలరైజ్ కావాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో మరి అదే దేశవ్యాప్తంగా మరి బీజేపీ ప్లస్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్లస్ అవుదా అంటే ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి అంశాల మీద ఎన్నికలకు రాజకీయాల ప్రభావం తక్కువ, మనకు కులపరమైనటువంటి అంశాల మీద ప్రభావం ఉంటుంది. ఇక్కడ బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ఏం చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వీటి మీద ఎక్కువ ప్రధానమైనటువంటి అంశం దాగి ఉంటుంది. కాబట్టి ఒకటి సిఏఏ వల్ల బీజేపీ ఉండేటువంటి ఈ పరిస్థితులు వాళ్ళకి ప్లస్ కాకపోగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. 50 సీట్లలో ముస్లిం మైనారిటీల ప్రభావం ఉంది 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. 50 సీట్లలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదంతా కూడా తెలుగుదేశము జనసేన మీద పడేదానికి అవకాశం ఉంది. 50 సీట్లు దెబ్బ పడబోతోంది. 18 సీట్లు సగానికి 50% ఓట్లు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఓట్లు ఉన్నాయండి. అదే విధంగా మిగతా 30-32 స్థానాల్లో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్లే గెలుస్తారు. ఈ 50 సీట్లలో వాళ్ళ ఓట్లే కీలకం. కాబట్టి 175లో 50 సీట్లు దెబ్బ పడబోతుంది అనేటువంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అదే విధంగా మరి ప్రత్యేక హోదా విభజన హామీల మీద 2014లో కలిసే వీళ్ళందరూ కలిసి తిరిగారు. మరి ఇప్పుడు రేపొద్దున రాబోతున్నారు. మరి ఏమైనా ప్రధానమంత్రితో ఏమన్నా ప్రత్యేక హోదా ఇంతవరకు ఇవ్వలేదు, మేము అప్పుడు ఇచ్చాం పాచిపోయిన లడ్డూలు అన్నాడు మా మిత్రుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన చెప్పాడు మా బిగ్ బ్రదర్ అని ఉన్నా నాకు నా వెనకాల ధైర్యం అంతా పవన్ కళ్యాణే, కాబట్టి ఆయన ధైర్యంతోనే నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చానని నరేంద్ర మోడీ ఏమన్నా మేము ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా ఇస్తాను ప్రకటిస్తారా అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. 2017 తర్వాత బీజేపీని ఎందుకు వ్యతిరేకించారు, తెలుగుదేశం పాత్ర ఏంటండి? తెలుగుదేశం అసలు మొత్తం ఎన్నికల్లో దీనికి సంబంధించిన వీళ్ళందరినీ కూడేసినటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని కలిపాడు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారినటువంటి బీజేపీని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ఇప్పుడు పెద్దన పాత్ర పోషించబోతుంది. ఇప్పుడు దెబ్బ పడేది ఏమిటి, తెలుగుదేశం పార్టీ కదా వీళ్ళని లీడ్ చేయాల్సింది. బీజేపీని ఎత్తుకెత్తుకున్న తర్వాత ఈ పరిస్థితి ఎలాంటిది అంటే నేను పదే చెప్పేటువంటి అంశం బీజేపీని పొత్తులో పెట్టుకోవటం అంటే 100 కేజీలు బండగా నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. తెలుగుదేశం జనసేన పరిస్థితి అది. తెలుగుదేశం కూడా ఇప్పుడు బావిలో దూకింది, ఇక తేల్చడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల అభిప్రాయం ఇది. కాబట్టి రేపొద్దున బహిరంగ సభ మేము సిద్ధం కన్నా ఎక్కువ మందితో చేస్తాం ఇవన్నీ అంటున్నారు కదా. ఒకటి మీరు అన్నారు, ఒకటి ఏంటంటే అసలు వీళ్ళు 25 లక్షల 15 లక్షలు ఇవన్నీ నాకు తెలిసి అయితే అసలు అంత జనము వీటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు ఎందుకోసమేనంటే సిద్ధం సభకు సంబంధించి వీళ్ళు చెప్తున్న ప్రకారంగా గ్రీన్ మ్యాట్ వేసి లేనటువంటి జనాన్ని చూపించి ఇవన్నీ మ్యాజిక్ చేశారని చెప్తున్నారు కదా. ఆ మ్యాజిక్ చేయటం ఏమన్నా వీళ్ళకేమన్నా చేతకాని పని అదేమన్నా వీళ్ళు కూడా చేయొచ్చుగా. రేపొద్దున వాళ్ళ 15 లక్షలు వచ్చారని చూద్దాం, మాకు 25 లక్షలు వచ్చారని చూపించమనండి. ఇది ఏమిటి అని అంటే ఒక సిద్ధం సభలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి మాత్రం నిజము, జనాభాను వాళ్ళు గ్యాదర్ చేశారు, ఎట్ట గ్యాదర్ చేశారు ఏం చేశారో తెలియదు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున వాళ్ళకి ఆ విధంగా గ్రీఫిక్ అని చెప్తున్నారు. ఇది కాదు. నేనేమంటానంటే ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అంశంగా సిద్ధం సభలు ఉంటున్నాయి. రేపొద్దున మన తాడేపల్లిగూడెం సభ ఫ్లాప్ షో అండి. ఆ రోజున ఫ్లాప్ షో ఎందుకంటే జనాభా వచ్చారు రాలేదా పాయింట్ తర్వాత అసలు దిశ లేనటువంటిది, అసలు వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారో చెప్పలేనటువంటి పరిస్థితిలో సాగింది. కనీసం ఇప్పుడైనా సరే చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి జన సమీకరణ ఒక ఎత్తు అయితే, రెండవది అసలు వీళ్ళ మేనిఫెస్టో అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, అదేవిధంగా దానికి వీళ్ళు ధీటుగా రేపొద్దున సంక్షేమ పథకాలు కానీ లేక అభివృద్ధి కానీ లేక అప్పులు లేనటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక దిశ ఉండేటువంటి సభగా చిలకలూరుపేట సభ ఉంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ధీటుగా ఎదుర్కొంటారా లేదనేది అసలు ఈ సభతో తేలిపోబోతుంది అనేది నా అభిప్రాయం.